సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జరగబోయే వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో ఆవిర్భావ సమావేశం కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ఈ ఏర్పాట్లను చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగే కూడా ఈ సంవత్సరం రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు. రేపు ఇక్కడ జరగబోయే పరేడ్కి సంబంధించి కూడా ఇక్కడ ఆ రోడ్లు అనేటివి వేశారు. పోలీస్ సిబ్బంది బెటాలియన్ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇక్కడ రిహార్సల్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పరేడ్ గ్రౌండ్లో రేపు ప్రేక్షకులకు కానీ అంటే వచ్చే పర్యాటకులకు కానీ ఇక్కడ వచ్చే అధికారులకు కనిపించడానికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లతో పాటు కూడా కాకతీయ కళాతోరణం అనే ఏదైతే ఉంటుందో వరంగల్ కాకతీయ కళాతోరణంని మెయిన్ ముఖ్య ద్వారంగా కూడా ఇక్కడ పెట్టేసి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ పరేడ్ అనగానే ఒక రాజసం కనిపించే విధంగా ఉట్టిపడాలనే విధానంతో కూడా సరికొత్తగా ఇక్కడ కాకతీయ కళాతోరణంని కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. రేపు ఇక్కడ జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతారు. కాబట్టి పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే మొదటగా ముఖ్యమంత్రి ఏదైతే అసెంబ్లీ ఎదురుగున్న గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడ పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటాడు. ఇక్కడ చేరుకున్నాగానే ఇక్కడే స్టేజులు ఇక్కడ 2 రకాల స్టేజులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఒక పోల్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకోగానే మొదటగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జాతీయ జెండా ఆవిష్కరణ జరగగానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రకటించారో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ముఖ్యమంత్రితో పాటు వచ్చే అధికారులు మంత్రులు ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన పోలీస్ బెటాలియన్ వాళ్ళు పరేడ్ చేస్తూ కూడా ఒక సల్యూట్ను చేసే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ముఖ్యంగా రేపు జరగబోయే సమావేశాన్ని తెలంగాణ జాతిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే రేపు మొన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా జూన్ 2 నుంచి రాజీవ యువ వికాసం అనే కొత్త పథకాన్ని కూడా రాష్ట్రంలో ఉన్న యువకులకు నైపుణ్యాభివృద్ధి పెంచడానికి అదేవిధంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించే రాజీవ యువ వికాసం కూడా రేపు ప్రారంభించబోతున్నారు. కాబట్టి దాంతోపాటు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఇన్ని రోజులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఇక నుంచి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తుంది, ఇంకా ఏమేమి పనులు చేస్తుంది, అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి పథకాలను లబ్ధి చేరుస్తుందనే విషయం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ భాష యాస సంస్కృతిని ఉట్టిపట్టే విధంగా కూడా రకరకాల పూలతోటి రకరకాల రంగులతోటి బతుకమ్మ ఆటపాటలతోటి కూడా రేపు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నట్టు కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుందే నిధులు నియామకాల గురించి కాబట్టి దీనిపైనే రేపు కూడా సీఎం ముఖ్యమంత్రి స్పీచ్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ప్రతిభ ఆధారంగా కూడా వాళ్ళకు బహుమతులు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాల వారీగా కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు కానివ్వండి సామాజిక కార్యకర్తలకు ఇక్కడ ప్రత్యేకమైన బహుమతులతో పాటు రేపు 9 నుంచి 10 గంటల వరకు కూడా ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టుముట్టడం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, ముగుల పాపన్న, బిగ్ టీవీ, సికింద్రాబాద్.